హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఈరోజైతే చాలా భయపడేలాగా చేసింది మిల్కీ. ఎందుకు అనుకుంటున్నారా? ఎందుకంటే నేనైతే ఆఫీస్కి వెళ్ళిన 10-15 మినిట్స్కే స్కూల్ నుంచి ఫోన్ వచ్చింది, మిల్కీకి వామిట్స్ అవుతున్నాయి అండ్ ఫీవర్ కొద్దిగా ఎక్కువ ఉంది, పికప్ చేసుకుంటారా అని. సరే మేడం అన్నాను. కానీ ఆఫీస్ దగ్గరికి వెళ్ళాను, అక్కడ ఇంకా అన్ని అడ్జస్ట్మెంట్ లేదు కాబట్టి ఎర్లీ మార్నింగ్ అంటే ఇబ్బంది. అయినా కూడా బాస్ని అయితే అడిగాను, బట్ ఒక 1 అవర్ దాకా వెళ్ళలేదు. ఈ గ్యాప్లో మళ్ళీ 2 టైమ్స్ కాల్ చేశారు, మేడం రావట్లేదా, ఆ పిల్ల కలవరిస్తుంది అని. సరే అని చెప్పేసి ఇంకా సర్కి చెప్పి అండ్ ఆఫీస్ కొలీగ్ ఒక అబ్బాయి ప్రీవియస్ లాగుల్లో కూడా చూసింటారు, శంకర్ అని. సో ఆ అబ్బాయిని అయితే పిలుచుకెళ్ళాను, బండి ఉంది కదా అని చెప్పి. వస్తూ వస్తూ ఇంకా ఆన్ ద వే మళ్ళీ ఫ్రూట్స్ వెజిటేబుల్స్ నాకు కావాల్సినవన్నీ కొనుక్కొచ్చేసాను. ఇక్కడ ఆపిల్ చూపిస్తున్నా, చాలా టేస్టీగా మంచిగా ఉన్నాయి, కానీ ఆపిల్ ఒక్కొక్కటి 60 రూపీస్. నాకైతే కొంచెం బెస్ట్ ప్రైస్లోనే వేసి ఇచ్చారనుకోండి. అండ్ ఇక్కడ చూపిస్తున్న చింతపండు చాలా అంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇవి ప్యాకెట్లు చేసి ఒక్కొక్క ప్యాకెట్ 20 రూపీస్ అని అమ్ముతున్నారంట. కానీ నేను స్కూల్కి వెళ్ళేటప్పుడు ఏం తెలుసా, ఫ్రెష్గా ఉన్న చింతపండుని తీసుకుని ఉప్పు జీలకర్ర బెల్లం వేసి బాగా దంచేసుకుని ఒక పరకపుల్ల తీసుకొని దానికి బాల్ లాగా చేసి సో కుచ్చుకొనేసి అది చీప్ చేసేదాన్ని అనమాట. సో ఇలా చేయడం వల్ల డైజెషన్ కానీ మోషన్స్ కానీ చాలా కంఫర్ట్గా ఉండేది. సో ఇప్పుడు ఇలాంటివి ఏంటి, న్యాచురల్ ఫుడ్స్ తినక వీళ్ళు అస్సలు మోషన్స్కి సరిగా పోరు అండ్ కడుపు నొప్పి అంటూ ఉంటారనమాట ఎప్పుడు. ఇంకా తెచ్చిన వెజిటేబుల్స్ అన్నీ ఫ్రిడ్జ్లో కమర్ చేసుకున్నాను. మిల్క్ అయితే బాగా డిసప్పాయింట్ అయింది. సో ఇంక ఇప్పుడు నేను ఆఫీస్కి వెళ్తాను కదా, ఆ థాట్లో అనమాట, బాగాలేదని కాదు. సో నేను ఒక్కతే ఉండాలా ఇంట్లో, నాతో పాటు నువ్వు ఉండు అని నన్ను కన్విన్స్ చేస్తుంది. కానీ నేను కన్విన్స్ అవ్వకుండా ఉంటే అక్కడ ఆఫీస్కి వెళ్ళేది ఎవరు? సో బాగా హెడ్ఏక్ వచ్చేసింది నాకు, ఏం చేయలేను. కొన్నిసార్లు అయితే చాలా బాధేస్తుంది, ఇంత కష్టపడుతున్నా కనీసం పిల్లలు బాగాలేనప్పుడు కూడా ఇంట్లో ఉండలేకపోతున్నాను కదా అని. కానీ ఏం చేసినా ఎంత చేసినా వాళ్ళ కోసమే కాబట్టి సో అన్నీ స్కిప్ చేసుకొని అలా డైజెస్ట్ చేసుకొని కన్నీళ్ళని అలా దిగుమింగుకొని ఆ ఫ్రస్ట్రేషన్ కొంచెం తగ్గడానికి కోసం కాఫీ తాగి మళ్ళీ మిల్కీని కొంచెం బుజ్జగించి సంజాయించి సో పెడుతున్నాను అనమాట. కొంచెం సమాధానం అయితే చేసి డోర్ లాక్ చేసుకొని ఆల్మోస్ట్ 12:20, 12:30కి అలా మళ్ళీ ఆఫీస్కి వెళ్ళాను. నేనేంటంటే 2:00, 2:30కి లంచ్కి వచ్చేదాన్ని. ఈరోజు అక్కడ ఆఫీస్లో కూడా బిజీ ఉండడం వల్ల 4:40 అయింది, నేను లంచ్కి రాలేదు. బాగా ఏడ్చేసింది ఒక్కతే లేచి. ఎందుకంటే అంత లాక్ చేసుకొని వెళ్ళిపోయాను కదా ఒకదాన్నే వదిలేసి. ఆ ఏడుపులు పైనింటి అక్క కింద పడి ఆ అక్క కిందికి వచ్చి ఎందుకు ఏడుస్తున్నావు అంటే అప్పుడు చెప్పిందంట, ఇంకా కాల్ చేసి ఇచ్చింది అక్క. అప్పుడు సడన్గా మాట్లాడి సార్ దగ్గర పర్మిషన్ తీసుకొని పరిగెత్తుకుంటూ వచ్చాను, అస్సలు ఆగలేదు. ఎందుకంటే ఎంత కొంచెం ఫస్ట్ స్టాండర్డ్ అన్నా కూడా కొంచెం భయం వేస్తూ ఉంటుంది కదా, ఎంత ఏడ్చేసిందంటే ఆ పిల్లని చూసి నాకు